రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫాసిల్ నగర్ గ్రామానికి చెందిన గండి రాజశేఖర్ గీతాంజలి దంపతులకు గత నెల 18న కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మగబిడ్డ జన్మించారు. అయితే పుట్టిన తర్వాత శిశువు ఆరోగ్యం నిలకడగా లేకపోవడంతో వెంటనే మరో ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ కూడా చిన్నారి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రికి తరలించిన తరువాత గంటల వ్యవధిలో చిన్నారి మృతి చెందాడని బాధిత దంపతులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే తమ చిన్నారి మృతికి కరీంనగర్ లోని 2 ప్రైవేట్ ఆసుపత్రులే కారణమంటూ కరీంనగర్ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. అయితే బాధితుల ఫిర్యాదు మేరకు బుధవారం కరీంనగర్ 2వ పట్టణ ఎస్ఐలు చంద్రశేఖర్, దీపక్ కుమార్ చిన్నారి అంత్యక్రియలు చేసిన ఫాసిల్ నగర గ్రామానికి చేరుకొని శవ పంచనామా నిర్వహించారు. ఖననం చేసిన చిన్నారి మృతదేహాన్ని వేములవాడ రూరల్ మండలం మెజిస్ట్రేట్ అబూబాకర్ సమక్షంలో బయటకు తీసి చిన్నారి మృతదేహాన్ని ఏరియా ఆసుపత్రి వైద్యులు ప్రణీత్ రెడ్డి పోస్ట్ మార్టం నిర్వహించారు. అనంతరం పోలీస్ అధికారులు మాట్లాడుతూ పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. మీరు చెప్పిన ఉస్మానియా కావచ్చు, మిగతా హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్స్ అన్ని కూడా కలెక్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఫోన్ ఎవరిది? పోయినావు బాబు, నువ్వు పాత పెట్టేటప్పుడు ఉన్నావా? మరి కొంచెం పక్కకి చూసుకుంటాయి దాని మీద పెట్టదు. మీరు తీరు ఆ వీడియో అట్లా కవర్ చేసి చూడండి. ఒక నిమిషం మళ్ళీ పక్క దగ్గర మా స్టార్ట్ చేసుకుంటాం. అది ఫాజిల్ నగర్. నా పేరు గండి రాజశేఖర్, మా భార్య పేరు గీతాంజలి. మాకు 18వ తారీఖు నాడు బాబు పుట్టిండు శాలిని హాస్పిటల్లో. శాలిని హాస్పిటల్లో బాబు పుడితే మాకు బాబుకు బ్రీతింగ్ ప్రాబ్లం ఉందని కానీ ఏది ఇన్ఫర్మేషన్ లేకుండా వాళ్ళకి నచ్చిన హాస్పిటల్కి రిఫర్ చేసుకున్నాడు. శాలిని హాస్పిటల్ అయినా శరత్ హాస్పిటల్కి పంపించిండు. ఇట్లా వేరే హాస్పిటల్కి ఎందుకు పంపించారు సార్ అని అడిగితే, ఈ హాస్పిటల్ మంచి హాస్పిటల్, మంచి డాక్టరు, ఇక్కడ వెంటిలేటర్ సౌకర్యం ఉంది అది అని చెప్పి మమ్మల్ని అక్కడ జాయిన్ చేయించిండు. జాయిన్ చేయించిన తర్వాత మా బాబుకు లార్జ్ పీడిఏ ప్రాబ్లం ఉందని గుండె డాక్టర్ చెప్పిన తర్వాత ఆపరేషన్ చేయాలన్నారు. దానికి మేము ఒప్పుకున్నాం. మా బాబు 18వ తారీఖు నాడు పుడితే 18వ తారీఖు నుంచి వెళ్ళి 24వ తారీఖు దాకా ఎలాంటి ట్రీట్మెంట్ అందించకుండా, ఆపరేషన్ చేయకుండా మా బాబు పట్ల నిర్లక్ష్యం వహించిండు డాక్టర్. నిర్లక్ష్యం వహించి లాస్ట్ మూమెంట్లో చేతులు ఎత్తేసి ఇక్కడ కాదు వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, బాబుగా అర్జెంటుగా ఆపరేషన్ చేయాలని మమ్మల్ని హాస్పిటల్ నుంచి వెళ్ళి గంటేసి మేము నీలోఫర్ హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ బాబు చనిపోయిండు. మా బాబు చావుకు కారణమైన డాక్టర్ శరత్ మరియు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మమ్మల్ని పంపించిన శాలిని హాస్పిటల్ యాజమాన్య సభ్యుడు విజయ్ కుమార్పై మాకు చట్టరీత్యా చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయగలరని కోరుతున్నాం. సంబంధించి 2 టౌన్ పోలీస్ స్టేషన్ కరీంనగర్లో మేము కంప్లైంట్ ఇచ్చినాం. కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకొని ఈరోజు టౌన్ సిఐ గారు ఈరోజు మా గ్రామానికి వచ్చి మా బాబు శవ పరీక్షలు నిర్వహించి